పాలమూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకే తాను బీజేపీలో చేరానని తెలిపారు డీకే అరుణ. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం జాతీయ పార్టీలో చేరడంలో తప్పులేదన్నారు. ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేదని, జాతీయ పార్టీలతో దేశ అభివృద్ధి సాధ్యమంటున్న డీకే అరుణతో మా ఢిల్లీ ప్రతినిధి అరుణ ఫేస్ టు ఫేస్. మాస్ లీడర్ బీజేపీ పార్టీలో ఈరోజు చేరారు. అసలు చాలా సీనియర్ లీడర్. బీజేపీ పార్టీ హిందీ రాష్ట్ర పార్టీ అంటారు. అట్లాంటి బీజేపీలో ఆమె ఎందుకు చేరారు ఆమెను అడిగి తెలుసుకుందాం. మ్యామ్, మీకు తెలుసు బీజేపీ పార్టీని హిందీ రాష్ట్ర పార్టీ అంటారు. సౌత్ ఇండియాలో బీజేపీకి ఉన్న ఆదరణ తక్కువ అంటారు. ఇట్లాంటి నేపథ్యంలో మీరు బీజేపీని ఎంచుకున్నారు ఎందుకు? అంటే సౌత్ ఇండియాలో ఆదరణ తక్కువని కాదు, సమ్ లాంగ్ అంటే భాష కూడా కొంత కారణం. దీంట్లో పెద్ద ఎత్తున బీజేపీ కొంచెం హిందీ భాషతో ఉన్నటువంటి నాయకత్వం దీంట్లో ఎక్కువ పెద్ద ఎత్తున ఉండడం వల్ల అది కొంచెం ఆ గ్యాప్ ఉంది సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి. బట్ ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి గతంలో కూడా ఉన్న బీజేపీ వీకేం కాదు, బట్ మధ్యలో లాస్ట్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ బీజేపీ కొంచెం వీక్ అయింది. అంతకుముందు ఇంత వీక్గా ఏం లేదు. అప్పుడు కూడా ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, పార్లమెంటు స్థానాలు ఉన్నాయి తెలంగాణలో. సో ఇక్కడ వీక్ అని చెప్పలేము. సో పెద్ద ఎత్తున బీజేపీ దృష్టి ఇక్కడ సాధించలేదేమో ఇంతకుముందు అనేటటువంటి భావన ఉంది. సో ఇప్పుడు బీజేపీ పార్టీ సౌత్ ఇండియా పైన మొత్తం దేశమంతా ఈ పక్కన పెద్ద ఎత్తున అంటే బీజేపీ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో సౌత్ ఇండియాలో కూడా బీజేపీ బలంగా ఎదగాలంటటువంటి ఒక ఆలోచన అంటే చాలా స్ట్రాంగ్ దీంతో ఉన్నారు. మున్ముందు సౌత్ ఇండియాలో కూడా ఆల్ పార్టీస్కి అంటే తెలంగాణలో కానీ ఆంధ్రలో తెలంగాణలో కానీ ఒక ఆల్టర్నేట్ పార్టీ అంటే బీజేపీనే అనే కనపడాలనేటటువంటి ఒక అంటే దృష్టి పెట్టారు. సో ఆ విధంగా ఖచ్చితంగా బీజేపీనే ఆల్టర్నేట్ పార్టీ అవుతుంది తెలంగాణ. మ్యామ్, మీ జర్నీ కనుక చూసినట్లయితే టీడీపీ, ఎస్పీ, కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ, ఇలా ఎందుకుంది మీ జర్నీ? అంటే పార్టీ అంటే సిద్ధాంతాలు మాట్లాడతారు కదా, సిద్ధాంతాలు కాకుండా మీ జర్నీలో చూసినట్లయితే ఇన్ని పార్టీస్ ఉన్నాయి, ఎందుకు? సో నేను ఫస్ట్ పొలిటికల్గా కంటెస్ట్ చేసింది టీడీపీ నుంచి. బట్ నేను టీడీపీ పార్టీలో లేను. ఆ రోజు టీడీపీ నుంచి కంటెస్ట్ చేయాలని నన్ను కోరిన నేపథ్యంలో టీడీపీ నుంచి ఆ రోజు కంటెస్ట్ చేశాను 96లో పార్లమెంట్కి. ఆ తర్వాత చాలా నేరోగా నేను ఓడిపోయాను. సో మా హస్బెండ్ ఆ రోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, టీడీపీ గవర్నమెంట్తో అసోసియేటెడ్ మెంబర్గా ఉన్నారు. సో టీడీపీ వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బలమైనటువంటి అభ్యర్థిగా ఉంటాననే ఉద్దేశంతో ఆ రోజు నన్ను క్యాండిడేట్గా ఎంపిక చేసి ఆ రోజు పోటీ చేశాను. ఆ తర్వాత నేను కాంగ్రెస్లో చేరాను. మా ఫ్యామిలీ అంటే బేసికల్గా కాంగ్రెస్ ఫ్యామిలీ కాబట్టి కాంగ్రెస్ చేరాను. అది మా ఇంట్లోనే బ్రదర్స్ మధ్యలో కంటెస్ట్ జరిగింది కాబట్టి ఆ కాంగ్రెస్ నుంచి మా హస్బెండ్ బ్రదర్ అయినటువంటి సమరసింహారెడ్డి గారు ఉన్నారు. సో వాళ్ళకి పొలిటికల్ డిఫరెన్సెస్ వచ్చినాయి ఇద్దరు బ్రదర్స్ మధ్యలో. ఆల్టర్నేట్ అంటూ లేక అప్పుడు ఇండిపెండెంట్ చేశారు. మీరు అన్నారు సమాజ్వాదీ పార్టీ ఎందుకు వచ్చింది అనే దానిపైన క్లారిటీ ఉండగా చాలా మంది చెప్తుంటారు సమాజ్వాదీ పార్టీలు మారేది. ఇక్కడ పార్టీలు మారటం అనేది కాదు. సమాజ్వాదీ పార్టీని కాంగ్రెస్లో ఉండి అనేక పోరాటాలు చేసినటువంటి సందర్భంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చెప్పాను కదా కొంతమంది తెలంగాణలో అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న నాయకులు అప్పుడు కూడా ఉన్నారు. ఆ నాయకుల యొక్క దుర్బుద్ధి కుటిల బుద్ధితోనే మా సీట్స్ అన్ని కూడా టీఆర్ఎస్ అలయన్స్లో టీఆర్ఎస్కి ఇచ్చేశారు. స్ట్రాంగ్గా ఫైట్ చేసి అనేక ఎజిటేషన్ చేసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మహబూబ్ నగర్లో స్ట్రాంగెస్ట్ తయారు చేసుకున్నాం. అందరం అన్ని పోరాటాలు చేసి ఉన్నప్పటికీ నాకు పోరాటాలు చేసిన నాకు టికెట్ ఇవ్వకుండా అక్కడ టీఆర్ఎస్కి ఇప్పించారు. టీఆర్ఎస్ అసలు లేనే లేదు అప్పుడు మా కాన్స్టిట్యున్సీలో. ఒక ఎంపీటీసీ ఒక వార్డ్ మెంబర్ కూడా లేనటువంటి కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం. అప్పుడు జయపాల్ రెడ్డి గారు పెద్ద రోల్ పోషించారు తెలంగాణ ప్రాంతంలో. సో వాళ్ళు మహబూబ్నగర్ జిల్లాలో టీఆర్ఎస్ లేకపోయినప్పటికీ 6 సీట్లు టీఆర్ఎస్కి ఇవ్వటం, దాంట్లో నా సీటు కూడా టీఆర్ఎస్కి అంటే మాకు అనుకూలంగా ఉండే వాళ్ళ సీట్లన్నీ కూడా టీఆర్ఎస్కి ఇప్పించడం వల్ల ఆ రోజు పోటీ చేయాల్సి వచ్చింది. నాతో పాటు 4 ఇండిపెండెంట్గా పోటీ చేసి 4 ఇండిపెండెంట్గా గెలిచాము. సమాజ్వాదీ పార్టీ నుంచి ఎందుకు వేశాను అంటే అసెంబ్లీలో మాట్లాడడానికి నాకు ఒక అవకాశం రావాలనే ఉద్దేశంతో సమాజ్వాదీ పార్టీ మీద నామినేషన్ వేసి ఆ తర్వాత గెలిచిన తర్వాత కాంగ్రెస్తోనే ఉన్నాను నేను. ఓకే మ్యామ్, మీరు అన్నారు కాంగ్రెస్తోనే ఉన్నాను, కాంగ్రెస్ ఫ్యామిలీ మాది అన్నారు. సో కాంగ్రెస్కి బీజేపీకి సిద్ధాంతాల పరంగా చూస్తే చాలా తేడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ సిద్ధాంతాలతో మీరు అంటే బీజేపీలో ఉండే సిద్ధాంతాలతో మీరు మనగలరా? ఆ ఛాలెంజ్ ఉంటుంది కదా, ఆ ఛాలెంజ్ మీరు ఎలా అడ్రస్ చేయగలుగుతారు? ఇప్పుడు
ఇది ఒకప్పుడు ఇది బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ అని ఒక ముందు ఉండేది. సరే దీంట్లో హిందుత్వ, దీంట్లో కొంత హిందూయిజం పైన ఎక్కువ చర్చ జరుగుతుంది కాబట్టి ఒక ముద్ర వేశారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు అన్ని వర్గాలను కలుపుకొని పోవాలంటటువంటి ఒక దీంతోనే బీజేపీ పార్టీ ఆల్ కమ్యూనిటీస్ని, ఆల్ కుల మతాలకు లేకుండా ఈ దేశాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్ళేటటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి తనలో దేశ సమగ్రత పైన, దేశ రక్షణ పైన ఈరోజు దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఆల్టర్నేట్ పార్టీ రీజనల్ పార్టీస్ కంటే కూడా నేషనల్ పార్టీస్తోనే ఈ దేశం యొక్క సమగ్రత కానీ, దేశం యొక్క అభివృద్ధి కానీ ముందుకు పోతున్నటువంటి ఆలోచన నాది. ఎప్పుడు కూడా రీజనల్ పార్టీస్కి నాకు పెద్దగా అంటే రీజనల్ పార్టీస్ ఉండడం వల్ల ఈ దేశం యొక్క అభివృద్ధి కూడా ఆగిపోతుంది. దేశం యొక్క అంటే ఒకటే పార్టీ ఫుల్ మెజారిటీతో అధికారంలోకి వస్తే వాళ్ళు ఈ దేశంలో అనేక అంటే వాళ్ళు అనుకున్నట్లు ఒక దీంతో పాలించగలిగినటువంటి శక్తి ఉంటుంది. నలుగురు మిక్స్ అయిపోతే ఒక్కొక్క ఇది వాళ్ళ డిమాండ్స్ బట్టి పనిచేయాల్సి వస్తుంది. సో అటువంటి లేకుండా ఉండాలంటే నేషనల్ పార్టీస్ ఉండాలి దేశంలో. అట్లా నేషనల్ పార్టీని చూజ్ చేస్తాం. మీరు లోకల్ లీడర్షిప్తో మీకు ప్రాబ్లం ఉందన్నారు, కానీ సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో మీకు ప్రాబ్లం లేదు అని అంటున్నారు. ఆ లోకల్ లీడర్షిప్ అనే చిన్న ఇష్యూ కోసం టాప్ లీడర్షిప్ని వదులుకున్నారనే భావన మీకు లేదు? అంటే ఇప్పటికీ మేము చాలాసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళ దృష్టికి కూడా అనేక విషయాలు దృష్టికి తీసుకెళ్ళినా అక్కడ ఎలాంటి ఇది కనిపించడం లేదు. అంటే మరి రాష్ట్ర నాయకత్వానికి అటువంటి మరి వాళ్ళ ఇండికేషన్ ఏది కూడా అందరినీ కలుపుకొని పోవాలని కానీ, అందరితో కలిసి పార్టీని స్ట్రెంగ్తెన్ చేయాలని కానీ, అందరినీ యునైటెడ్గా ఉంటేనే పార్టీ స్ట్రెంగ్తెన్ అవుతుంది అనేటటువంటి ఇండికేషన్స్ మరి వారి నుంచి ఉన్నాయో లేదో తెలియదు. లేకుండా వీళ్ళు చెప్పిందే నమ్మి వీళ్ళే బలమైన నాయకులను వాళ్ళని భావిస్తున్నారో తెలియదు. సో ఈరోజు దానివల్లనే తెలంగాణలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ తీరుగా తయారైంది. సో ఇది డీకే అరుణ చెప్తూ ఉన్నారు, తాను లోకల్ లీడర్షిప్తో ఇబ్బంది పడటం వలన వచ్చాను, జాతీయ స్థాయి నాయకులతో ప్రాబ్లం లేదు, అయితే జాతీయ స్థాయి నాయకులకి లోకల్ లీడర్షిప్కి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది కాంగ్రెస్లో అని చెప్తున్నారు. సో డీకే అరుణ బీజేపీకి బెనిఫిట్ అవుతే బీజేపీ డీకే అరుణకి బెనిఫిట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ బజరంగితో అరుణ, వనితా టీవీ.